తీసుకుంటాను. మీ అకౌంట్కి ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. రెండోది, ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం కింద 15,000 సంవత్సరానికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుంది. దీంట్లో 2 లాభాలున్నాయి. జనాభాను పెంచాలి. ఒకప్పుడు జనాభాను తగ్గించమన్నా ఇప్పుడు జనాభా తగ్గిపోతా ఉంది. మళ్ళా బ్యాలెన్స్ చేయాలి. అందుకే మీరు 3 పిల్లల్ని కానీ కంటే 45,000 రూపాయలు మీకు వస్తుంది. వాళ్ళు దేశానికి ఒక ఆస్తిగా తయారవుతారు. రెండోది, ప్రపంచాన్ని శాసించే శక్తి మన యువతకే ఉంది, మన పిల్లలకే ఉంది. కొన్ని దేశాలు ఆలస్యంగా బాధపడుతున్నాయి. అందరూ ముసలోళ్ళు అయిపోయారు. ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా లేరు. ఆ స్థాయి మనకు రాకూడదని ఇప్పటి నుంచే నేను ఆలోచిస్తున్నా. నాది ఎప్పుడు చాలా ముందు చూపు ఉంటుంది. 30 ఏళ్లకు ముందు ఏం జరుగుతుందో ఇప్పుడే ఆలోచించి దానికి కార్యక్రమాలు చేపట్టడం నా ఆలోచన విధానం. 3వ కార్యక్రమం, ధరలన్నీ పెరిగిపోయినాయి. మా ఆడబిడ్డలు నేనిచ్చిన గ్యాస్ కూడా వాడుకోవడంలా. ఎందుకు? అది వాడితే డబ్బులు కట్టాలి. అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం. మళ్ళా దీపం వెలిగిస్తా. మీలో ఆత్మస్థైర్యం పెంచుతా. ధరలు తగ్గిస్తా. తెలుగుదేశం రాగానే ధరలకు రెక్కలు ఎరిగిపోతాయి, తగ్గతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి 4వ కార్యక్రమం, ఒకప్పుడు డాక్రా సంఘాలు పెడితే మగవాళ్ళు ఎగతాళి చేశారు మిమ్మల్ని. భలే తెలివైంది మియా. పుస్తకాలు పెట్టుకొని పోతుంది, ఆఫీసులో పోతుంది, పెద్ద నాయకురాలానే ఎగతాళి చేశారు. కానీ మీరు ధైర్యంగా ముందుకెళ్లారు, పొదుపు ఉద్యమం నేర్పించారు, ప్రపంచానికి ఆదర్శమయ్యారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, మీరు ఎక్కడికి పోవాలన్న ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. అది నా ఆడబిడ్డకు నేను ఇచ్చే గౌరవం. తెలుగుదేశం పార్టీ 25 సంవత్సరాల కంటే ముందు ఆడబిడ్డ సంక్షేమ పథకం కోసం సంరక్షణ పథకం ఆ రోజు ఏర్పాటు చేశాం. అలాంటి కార్యక్రమాలన్నీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆడబిడ్డని నిలబెడతా. మగవాళ్ళు కూడా మీరందరూ కలిసి పనిచేసుకునే విధానానికి శ్రీకారం చుడతా. అవసరమైతే మీ పిల్లల్ని స్వతంత్రంగా మీరు చదివించుకునే విధంగా మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. రైతే రాజు కావాలి. ఈ ప్రభుత్వంలో రైతు దిక్కుదోచల పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అందుకే అన్నదాత తీసుకొచ్చా. 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా. మళ్ళా మైక్రో ఇరిగేషన్ వస్తుంది, అన్ని చేపించి పూర్తిగా రైతుకి న్యాయం చేసే బాధ్యత నాది. యువత 100 రోజులు నా కోసం కష్టపడండి తమ్ముళ్ళు. రోడ్డు ఎక్కండి, సైకిల్ ఎక్కండి, జెండా పట్టుకోండి. మీకు దారి నేను చూపిస్తా, బంగారు భవిష్యత్తు చూపిస్తా, బంగారు బాటేస్తా. మీ జీవితానికి సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా. మీ కనిగిరి నుంచి ఎక్కడికో పోవక్కర్లేదు. కనిగిరిలోనే కూర్చుని వర్క్ ఫ్రమ్ హోమ్ మీ ఇంట్లో నుంచే మీరు ప్రపంచానికి పనిచేసే విధానం తీసుకొస్తా. ఇంట్లో బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్ కానీ మేజర్ పంచాయతీకి వస్తే బ్రహ్మాండమైన వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడ పనిచేసుకునే బాధ్యత నేను చూపిస్తానని మీకు అందరికీ తెలియజేస్తున్నా. నాలెడ్జ్ ఎకానమీలో శారీరక కష్టం కాదు, మైండ్ పనిచేయాలి. దానికి తెలివి కావాలి, దానికి చదువు కావాలి,
ఆ చదువులో నెంబర్ 1 రాష్ట్రం మంది. కానీ ఇతను వచ్చి ఇంగ్లీష్ నేర్పిస్తాడంట. మొత్తం ఒక టీచర్ ఉద్యోగం ఇవ్వకుండా స్కూళ్ళకు రంగులు కొడితేనే ఏదో అయిపోతుందని మాటలు చెప్పే వ్యక్తి. ఆ రోజు నేను విద్యకు ప్రోత్సహించా, ఉద్యోగాలకు ప్రోత్సహించా. ఇంగ్లీష్ మీడియం ఆటోమేటిక్ నేర్చుకుంది, ఇంగ్లీష్ నేర్చుకున్నారు, ప్రపంచం అంతా వెళ్తున్నారు. మళ్ళీ తెలుగు యువతకు పూర్వ వైభవం తెచ్చే బాధ్యత, జాబ్ క్యాలెండర్ ఇచ్చే బాధ్యత, డిఎస్ఏ పెట్టే బాధ్యత, మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత నాది. 100 రోజులు మాత్రం మీరు పని చేయకపోతే మళ్ళా మీరు గంజాయే గతి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. యువత మొత్తం రేపటి నుంచి పిలిపిస్తున్న ఎవ్రీ డే చాలా ముఖ్యం. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్కన మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్న రక్షత మంచినీళ్లు. కనిగిరి నీళ్లు లేకుండా మీరు పడే ఇబ్బందులు నేను చూశా. ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు ఉందో దాన్ని ఇక్కడే ద్వారం పెట్టారు. నేనే వెలుగొండకు శ్రీకారం చుట్టాను. మొన్న తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చుంటే 6 నెలల్లో పనులు అయిపోయేటివి. 10% మిగిలింది. కాంట్రాక్టర్ మార్చాడు, పని మాత్రం చేయలా. తెలుగుదేశం వస్తానే ఇది పూర్తి చేసే బాధ్యత, మొదటి సంవత్సరమే పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇవన్నీ కాకుండా బీసీల కోసం నిన్ననే జై హో బీసీ పెట్టాం. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు. ఇప్పుడే కాదు, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీని బలపరిచింది బీసీలే. అందుకే జై హో బీసీ పెట్టాం. మీ రుణం తీర్చుకునే బాధ్యత నాది. నిన్ననే ఇంటింటికి చెప్పమన్నాను, సబ్ ప్లాన్ తీసుకొస్తా, బీసీలకు పెద్దపేట వేస్తా, నాయకత్వాన్ని తీసుకొస్తా. నేను వాళ్ళకు రుణపడున్నా. బీసీల రుణం తీర్చుకోవడానికి రాత్రింబగుళ్ళు పనిచేస్తా. తప్పకుండా 5 సంవత్సరాల్లో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బీసీల పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మైనారిటీలు ఉన్నారు. రంజాన్ తోఫా కూడా ఇవ్వాల. అన్ని కార్యక్రమాలు పోయినాయి. ఇంకో పక్క ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారు. 30 కార్యక్రమాలు, ప్రత్యేకమైన పథకాలు ఉంటే మొత్తం రద్దు చేసే పరిస్థితికి వచ్చారు.